సత్య క్యారేజ్ రెడీ అయిపోయిందా? అయిపోయిందండి, తీసుకొస్తున్నా. త్వరగా. మీ అమ్మగారు అంత కాకపోయినా నాకు వచ్చినట్టు ఉండాను, వదలకుండా తినండి. అదేంటే ఏ పిల్లవైనా అమ్మలా వండడం లేదంటే ఫీల్ అవుతుంది. నువ్వేంటి అలా డైరెక్ట్ గా చెప్తున్నావు? అందులో ఫీల్ అవడానికి ఏముందండి, చిన్నప్పటి నుంచి మీ అమ్మగారు చేతి వంట తింటూ పెరిగారు. సడన్ గా నా చేతి వంట అంటే అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది కదా. సరే, ఆఫీస్కి వెళ్ళి వస్తాను. జాగ్రత్త. బాయ్. ఏంటో ఈ రసంలో ఉప్పు లేదు, పొద్దున్న కూర ఏమో ఉడకలేదు. ఏం వంటలు వండుతున్నావో ఏంటో. ఒరే, నీ నోటికి ఏమైందిరా? వంటలు ఇంత బాగుంటాను. అమ్మా, వెళ్ళి ప్లేట్ తెచ్చుకో, కలిసి భోంచేద్దాం. అమ్మా, నాకు టేస్ట్ తెలియడం లేదా ఏంటి? నిజంగా దీంట్లో ఉప్పు లేదు కదా? కూరలో ఉప్పు సరిపోలేదని నాకు తెలుసురా. కొత్త కదరా, వంటలు పూర్తిగా నేర్చుకోవాలంటే టైం పడుతుంది. ఇప్పుడే నువ్వు ఎలా అనేస్తే అమ్మాయి బాధపడదురా? సర్దుకోపోతే సంసారం సాగించలేవురా. అయినా ఇంత చిన్న చిన్న వాటికి గొడవ పడతాలారా? నెమ్మదిగా నేర్చుకుంటుందిలే. నిన్నగా తిను. సత్య, నాకు ఆఫీస్ టైం అవుతుంది. క్యారేజ్ రెడీ కదా? అయిపోయిందండి. అమ్మా సత్య, అక్కడ కొంచెం టాబ్లెట్లు ఉంటాయి, పట్టుకొని రా అమ్మా. ఆవిడ పని కూడా ఆవిడ చేసుకోపోతే ఎలా? ఊరికే తినేస్తుంది. అమ్మా, టాబ్లెట్స్ వేసుకో. ఏయ్, అమ్మ టాబ్లెట్స్ అడిగింది, తీసుకెళ్ళి ఇవ్వచ్చు కదా? పనిలో ఉన్నాను కదండి, అక్కడే ఉన్నాయి, తీసుకోవచ్చు కదా. ఊరికే బరువు తినేస్తుంది. ఏయ్, ఏం చేస్తున్నావురా? అమ్మాయి మచ్చ చేసుకుంటావా? పో బయటికి. అమ్మా సత్య, ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెట్టమ్మా. అక్కడే ఉంది, పెట్టుకొని తినొచ్చు కదా. ఇంట్లో ఏ పని చేయకుండా ఖాళీగా ఎలా కూర్చుంటారా బాబు. అమ్మా, అదన్ని మాటలంటుంటే ఎందుకమ్మా ఏమనకుండా ఊరుకుంటున్నావు? పుట్టింట్లో సౌకర్యానికి అలవాటు పడిన పిల్లరా, కొంచెం పని ఎక్కువేసరికి చిరాకు పడుతుంది. నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటుందిలే. అదే మన ఇంట్లో ఆడపిల్ల అయితే మనం ఏమని అంటాంరా? మరి దాన్ని అలా అంటాన్రా? తను కూడా నా కూతురు లాంటిదే. మంచినీళ్ళు తాగండి అత్తమ్మ. నన్ను క్షమించండి అత్తమ్మ. ఏం సత్య, ఇవాళ సండే కదా, ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వద్దండి. ఏంటో డల్గా ఉన్నావు? జాబ్ చేస్తానని అత్తయ్య గారిని అడిగాను. ఆవిడేమో సీరియస్గా రియాక్ట్ అయ్యి వద్దని చెప్పారు. అయినా ఇప్పుడు నువ్వు జాబ్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నేను ఉన్నాను కదా సంపాదించడానికి. అలా కాదండి, ఖర్చులు పెరుగుతున్నాయి. రేపు మనకు పిల్లలు పుడితే వాళ్ళకి స్కూల్స్ అని అవన్నీ చాలా ఖర్చులు ఉంటాయి కదా. ఒకరి ఇన్కమ్ మీద ఇల్లు గడవటం చాలా కష్టం. సరే, నేను ఏదో ఆలోచించుకొని చెప్తాను. డల్గా ఉండకు. ఏరా, మీ ఆవిడ ఏం చెప్తుంది? ఉద్యోగం చేస్తానంటుందమ్మా. ఎందుకు? ఇంట్లో ఆడవాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం? అయినా మన ఎంట వంట లేదు, బయట తిరగడం బాగా అలవాటు అయిపోయినట్టుంది. అందుకే. అమ్మా, నువ్వు చదువుకున్నావు కదా, మరి నువ్వెందుకు జాబ్కి వెళ్ళలేదు? నన్ను ఆ రోజుల్లోనే మా నాన్నగారు ఇంటర్ వరకు చదివించారా. నేను జాబ్కి వెళ్దాం అనుకున్నాను, కానీ మా అత్తగారు పంపించలేదు. మీ అత్తని ఆపేసిందని నువ్వు మా ఆవిడని ఆపేస్తున్నావు కదమ్మా. ఒక్కసారి అత్తలా కాకుండా అమ్మలా ఆలోచించమ్మా. నన్ను క్షమించరా. నీకు నచ్చిందే నువ్వు చెయ్యమ్మా.
ఓకే అత్తమ్మ. అర్థం చేసుకునే భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. ఏంటి శౌరికి మధ్యన కనిపించడం మానేసావు? ఆఫీస్ పనుల్లో కొంచెం బిజీ అయిపోయినా ఆంటీ. సరైన అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు బాబు. ఏమైంది? పొద్దున్నే పెద్ద పెద్ద అరుపులు, మీ అమ్మ మీద నోరేసుకొని పడిపోతుంది. ఆవిడేమో ఏం మాట్లాడలేక బయటకు వచ్చేసింది. ఏం పిల్లరా బాబు. సత్య సత్య ఏవండి వచ్చేసారా? ఇవాళ మా అమ్మతో గొడవడమంట. అవును. ఏమైందిరా? ఇవాళ నీతో గొడవడిందంట కదా, అందుకే ఒకటి పీకాను. అమ్మా నీతో అది గొడవడిందని దాన్ని కొడితే నువ్వు నన్ను కొడుతున్నావేంటమ్మా? నీకెందుకురా ఇంట్లో ఆడవాళ్ళని కొట్టుకుంటాం తిట్టుకుంటాం? అమ్మాయి మచ్చ చేసుకుంటావా? ఇదేనా నేర్పించే సంస్కారం? 24 సంవత్సరాలు కనీ పెంచిన నన్ను అప్పుడప్పుడు అర్థం చేసుకో. నువ్వు నిన్న కాక మొన్న వచ్చిన అమ్మాయి ఎలా అర్థం చేసుకుంటుందిరా? అయినా చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయి, ఆ మాత్రం దానికే చేసుకుంటావా నువ్వు? సారీ అమ్మా. నాకు కాదు, ఆ అమ్మాయికి చెప్పు. సారీరా. అమ్మా ఏవండి నేను ఆన్లైన్లో ఒక డ్రెస్ చూసాను, ఆర్డర్ చేసుకుంటాను. 1000 ఉంటే ఇవ్వరా? సరే చూస్తానులే. ఏవండి ఇంట్లో సామాన్లు అయిపోయి డిమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఒక 2000 ఉంటే ఇస్తారా? 2 రోజులు ఆగు, ఇస్తానులే, అప్పుడు వెళ్ళు. సరే. ఏవండి నా ఫోన్ సరిగ్గా వర్క్ చేయట్లేదు, కొత్త ఫోన్ తీసుకోండి. ఏంటి ప్రతిసారి అది కావాలి ఇది కావాలి అని? నేనేమైనా బలిసురాను అనుకుంటున్నావా? డబ్బులు అడగగానే ఇచ్చేయడానికి? అలా బుర్ర తినేస్తున్నావు. అరే కోడలేదో సరదాగా అడిగిందే అనుకో, దానికి అంత కోప్పడిపోవడం అవసరం రా? లేకపోతే ఏంటమ్మా, నేను ఫైనాన్షియల్కి అలా అప్పు తెచ్చాలని చూస్తుంటే అది కావాలి ఇది కావాలని అడుగుతుంది. ఫైనాన్షియల్ కాల్ చేస్తున్నాడు, ఇప్పుడు వీడు అప్పు ఎలా తెచ్చాలి? ఇదిగో ఈ బంగారం తీసుకెళ్లి బ్యాంక్లో పెట్టి అప్పు తీర్చేయండి. అవి మీ పుట్టింటి వారు పెట్టిన బంగారం కదమ్మా. ఆయన కన్నా బంగారం ఏమి ఎక్కువ కాదులేండి అత్తయ్య. అప్పులు తీరిపోతే ఆయన కొంచెం బడ్డెన్ తగ్గుతుంది కదా, అదే చాలు. సారీ అండి. సారీ నువ్వెందుకమ్మా చెప్తావు? నీలాంటి అర్థం చేసుకునే భార్య దొరకడం నా కొడుకు అదృష్టం. రే వెళ్ళిన పైన ఏమైంది? అయిపోయిందమ్మా. అమ్మా ఏరా నాన్న? ఇవాళ సండే కదా, నేను సత్య అలా సరదాగా సినిమాకి వెళ్ళొద్దాం అనుకుంటున్నాం అమ్మా. సినిమాకి నేను వెళ్తే? వద్దులే, వాళ్ళిద్దరేదో సరదాగా వెళ్దాం అనుకుంటున్నారు, మధ్యలో నేనెందుకు? సర్లే నాన్న, జాగ్రత్త వెళ్ళరండి. సరే అమ్మా. రాత్రికి భోజనానికి వచ్చేస్తారా? లేదమ్మా, అలా ఏదైనా బయట తినేసి వస్తాంలే. సరే నీ ఇష్టం. సత్య సత్య చెప్పండి. సినిమాకి వెళ్దాం, రెడీ అవ్వు. ఏమంటే టికెట్స్ తీసేసారా? అక్కడికి వెళ్ళి తీసుకుందాం లేవే. అలా అయితే మనతో పాటు అత్తయ్యని కూడా తీసుకెళ్దామండి సినిమాకి. అమ్మనా? అవును, అత్తయ్య గారు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, ఆవిడని మనమే కదా తీసుకెళ్ళాలి. ఆవిడ కూడా ఉంటుంది కదా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి, తిరగాలి అని. ఇన్నాళ్ళు ఏదో కష్టపడ్డారు, ఇప్పుడు నేను వచ్చాను కదా, ఆవిడని కూడా ఎంజాయ్ చేయనిద్దాం. సరే. అత్తమ్మా రెడీ అవ్వండి, సినిమాకి వెళ్దాం. నేను ఎందుకమ్మా సినిమాకి? మీరేదో సరదాగా వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళరండి. అలా అంటారేంటి అత్తమ్మా? ఎంతసేపు ఉంటారు ఇంట్లో, అలాగా చిరాగ్గా ఉండదా? రెడీ అవ్వండి, అందరం కలిసి సరదాగా వెళ్ళొద్దాం. మా కోళ్ళ బంగారం. సరేనమ్మా, బయలుదేరుతాను. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు కొంచెం పర్వాలేదురా, కాకపోతే ఒంట్లో నీరసమే తగ్గలేదు. సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. సరే.
ఓయ్, నేను అమ్మకు చూసేమైనా తీసుకొస్తాను, అంతవరకు అమ్మని చూసుకో. టాబ్లెట్స్ ఇచ్చారు కదండి, తగ్గిపోతుందిలేండి. అలా ఎంతకని పక్కన కూర్చొని సేవ చేస్తూ ఉండాలి? సరే అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నా, నువ్వు టైం టాబ్లెట్ వేసుకుని జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే అండి. రే, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నానమ్మా. కోళ్ళకు ఒంట్లో బాగోకపోతే ఎలా వెళ్ళిపోతారా ఆఫీస్కి? టాబ్లెట్లు వేసాను కదా, తగ్గిపోతుందిలే. సరే. లేవుకు లేవుకు, పడుకో పడుకో. నీరసం తగ్గలేదా ఇంకా? అత్తమ్మా, నన్ను క్షమించండి. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. మీకు బాగాలేనప్పుడు కనీసం మీ దగ్గర కూడా రాలేదు. నాకెందుకమ్మా క్షమాపణ చెప్తున్నావు? పిల్లలు తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా తల్లిదండ్రులు వాళ్ళ తప్పుని సరిదిద్దుతారు. నేను నీకు అత్తనే కాదు, అవసరానికి అమ్మను కూడా అవుతాను. థ్యాంక్స్ అత్తమ్మా. అమ్మా, ఏరా వచ్చారా? ఫంక్షన్ బాగా జరిగిందా? బాగా అయిందమ్మా. అలా బీచ్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. సరే సరే. ఏవండి, మీ ఫోన్లో ఫొటోస్ తీసారుగా, నాకు సెండ్ చేస్తారా? నేను స్టేటస్ పెట్టుకుంటా, బాగా వచ్చాయి. పెడతాను లేవే, మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, స్లోగా వర్క్ అవుతుంది. ఇది ఎలా ఇవ్వండి మీ మొబైల్, నేను క్లియర్ చేస్తా స్పేస్. అనవసరం ఫొటోస్ చాలా ఉన్నాయి మీ మొబైల్లో. సరే ఇగో. వసే, ఇందులో మా అమ్మవి నావి ఫొటోస్ ఉండాలి కదా, నువ్వు డిలీట్ చేసేసావా? అవును, స్పేస్ తక్కువ ఉందని నువ్వే చెప్పావుగా, అందుకే డిలీట్ చేశాను. మనం కావాలంటే రోజుకి చాలా ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ అవి మా అమ్మకి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న జ్ఞాపకాలు. ఆ టైం నాకు మళ్ళీ రాదు, అందుకే ఉంచుకున్నాను. సారీ అండి, ఫొటోసే కదా అని డిలీట్ చేసేసాను. ఇవి కేవలం నీకు ఫొటోస్ మాత్రమే కావచ్చు, కానీ నాకు మా అమ్మతో గడిపిన క్షణాలు. మళ్ళీ అవి తీసుకోవాలన్నా ఆ వయసు ఆ టైం మళ్ళీ రాదు. అది గుర్తుపెట్టుకో. ఏవండి, ఒక నిమిషం పనిలో ఉన్నా. ఏవండి, ఏంటి అసలు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడటం లేదు మీరు? ఇప్పుడు ఏంటి నీ బాధ? నన్ను పట్టించుకోవట్లేదని చెప్తున్నా. అయితే ఇప్పుడు ఏంటి, నీ చుట్టూ నేను తిరగాల? ఒకప్పుడు తిరిగారుగా, ఇప్పుడు తిరగడానికి ఏమైంది? ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అప్పటికి ఇప్పటికి ఏం మారింది? అప్పుడు ఇంకా దూరం దూరంగా ఉండేవాళ్ళంగా, ఇప్పుడు ఒకే దగ్గర ఉంటున్నాంగా. అయినా నీకు ఎంత చెప్పినా అర్థం కాదే, నీకేం తెలిసిన బాధల గురించి? ఏమైనా చెప్తేగా నాకు తెలిసేది. ఏం చెప్పకుండా నాకెళ్ళి తెలుస్తుంది, నేనేం చేస్తాను? అయినా ఒకప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం? ఇంకా టైం ఎంతైందో చూసావా? వెళ్ళి పడుకో. ఇంకా నీతో మాట్లాడుతూ ఉంటే టైం కూడా తెలియడం లేదు తెలుసా? నిజంగానా? ఛా, అయినా నేనే అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాను. తనకు నేను తప్ప ఇంకెవరున్నారు? సారీ, నేను ఏదో కోపంలో అనేసాను. వెళ్ళండి, వెళ్ళి మీ బాధలేమో మీరే పడండి, నాతో ఎందుకు? కోపంలో అనేసానని చెప్తున్నాను కదా, నాతో మాట్లాడవా? నా బంగారం కదా, మాట్లాడు. చెప్పు. చెప్పండి. మన వాళ్ళ కోసం మనం టైం ఇవ్వడం లేదంటే మనం వాళ్ళ ఫీలింగ్స్ని కూడా వాల్యూ ఇవ్వలేనట్టే. మనకున్న బిజీ టైంలో వాళ్ళకి కొంచెం టైం ఇస్తే చాలు, వాళ్ళు తిరిగి మనకి ప్రేమనిస్తారు. రే సౌరి,
ఎలా ఉన్నావురా? అన్నట్టు నీకు పెళ్ళి అయిందని విన్నానురా. ఎలా ఉంది నీ పెళ్లి జీవితం? నేను బాగానే ఉన్నాను కానీ పెళ్లి జీవితం అయితే ఏదో అలా ఉందిలే. ఏమైందిరా? నీ వైఫ్తో ఏమైనా ప్రాబ్లమా? నా వైఫే పెద్ద ప్రాబ్లం రా బాబు. అసలు ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటావురా, మా వైఫ్ ఏ పని తిన్నంగా చేయదురా, అన్నిటికీ కంగారే. ముద్దపప్పులు అలా కూర్చుని ఉంటుంది కానీ మా అమ్మకు ఒక పని కూడా చేయదు. అయినా పెళ్ళి ఎందుకు చేసుకున్నా అనిపిస్తుందిరా, సింగిల్గా ఉండిపోయినా బాగున్నాను నీలాగా. సర్లే, పెళ్లి చేసుకున్నావు కదా, అనుభవించి మరి. నువ్వు మాత్రం పెళ్లి చేసుకోకరా. సరే అయితే ఉంటా. మీరిద్దరు చాలా బాగా మాట్లాడుకున్నారా? అవునమ్మా, చాలా రోజులు కలిసాం కదా అందుకే. అయినా అబ్బాయితో మీ ఆవిడ కోసం ఏంట్రా అలా చెప్తున్నావు? దానికే ఉందమ్మా, అదేం చేస్తుంది అదేగా చెప్పాను. అవునా, సరే ఇక్కడే చూస్తూ ఉండు. ఏమ్మా, పనంతా ఒకదానివే చేసుకుంటున్నావు? వాడికి ఏదైనా పని అప్పచెప్పొచ్చు కదా. ఈరోజు అంతా ఖాళీగా ఉన్నాడు కదా ఇంట్లో, ఏ పని చేయకుండా. ఏంటది అలా అంటున్నారు? నా దగ్గర అన్నారు కాబట్టి సరిపోయింది. ఇంకెవరి దగ్గర అనుంటే ఏమనుకుంటారు? నేనేమన్నానమ్మా, వాడి ఇంట్లో ఏ పని చేయడం లేదు కాబట్టే కదా అంటున్నాను. ఆయన ఎందుకు చేయాలి అత్తయ్య? ఆయన ఆఫీస్లో వర్క్ చేసి వచ్చి ఇంట్లో కూడా పని చేయాలా? ఆయనకి నేనున్నాగా చేయడానికి. అది కాదమ్మా. అత్తయ్య, మీరు అనుకున్నట్టు ఏం లేదు. అయినా మా ఆయన కోసం నేను కాబట్టి ఇంకా వచ్చేస్తారు. చూసావా, ఎవరి దగ్గర నీ భార్యను చులకన చేసి మాట్లాడావు. అదే నీ భార్య నీ కన్న తల్లి దగ్గర కూడా తన భర్త కోసం చులకన చేసి మాట్లాడలేదు. ఏమే, కొంచెం వాటర్ తెచ్చు. నేను పనిలో ఉన్నా, మీరే తీసుకోండి. సత్య, సత్య, నేను ఎప్పుడు నీతో మాట్లాడదామని చూసినా సరే నువ్వు అలా ఫోన్ వాడుతూనే ఉన్నావు, ఏంటిది? ఇప్పుడు ఏమైందని? పొద్దు నుంచి పని చేస్తున్నాను, ఖాళీ ఉన్నప్పుడే కదా ఫోన్ చూస్తున్నాను. అది కూడా తప్పేనా? తప్పని నేను అనడం లేదు సత్య, నేను నాతో మాట్లాడమని చెప్తున్నాను అంతే. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చేసరికి నేను నీతో మాట్లాడితే కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతాను. మాట్లాడుతున్నానుగా. నేను మాట్లాడడం కాదు సత్య. ఏమండి, ఆఫీస్ ఎలా అయింది, ఈరోజు అంతా ఓకేనా అని నన్ను అడిగి తెలుసుకుంటే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఆఫీస్లో ఉండే టెన్షన్స్ కూడా నీతో మాట్లాడుతూ మర్చిపోతాను సత్య. అయినా పెళ్ళికి ముందు నువ్వు ఎలా మాట్లాడేదానో నీకు అసలు గుర్తుందా? ఇప్పుడు నువ్వు అలా లేవు సత్య. నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. ఛే, ఏం చేస్తున్నావు? గిన్నెలు కడుగుతున్నా. అయితే మళ్ళీ చేయనా? ఏ అంటే ఏం లేదు, 1 hour నుంచి నువ్వు నాతో మాట్లాడుతున్నావు, మళ్ళీ ఇప్పుడు ఏదో పనిలో ఉన్నావు కదా అందుకని. ఏం పర్వాలేదు, నువ్వు మాట్లాడు, నేను మేనేజ్ చేసుకుంటా. ఛా, నేనే పని ఎక్కువైపోవడం వల్ల ఆయనతో మాట్లాడలేదు. నేను నా కోసం ఆలోచించుకున్నాను కానీ ఆయన కోసం ఆలోచించలేదే. అండి, సారీ అండి, నేను ఏదో తెలియక మాట్లాడేశాను. సరే, ఇంకేంటి మన విషయాలు? ఈరోజు ఆఫీస్ ఎలా అయింది? మనం ఎంత అలసిపోయినా సరే మన అనుకున్న వాళ్ళతో 2 మాటలు మాట్లాడితే చాలు, మన అలసట మొత్తం పోతుంది. అయినా మన వాళ్ళ కోసం మనం కాకపోతే ఇంకెవరుంటారండి? సరిగ్గా వడ్డించడం కూడా నీకు రాదా? అదేం లేదండి, కంగారులో అలిగిపోయింది. ఏంటంత కంగారు? మీకు లేట్ అయిపోతుంది కదా. ఆ బుద్ధి నీకు ముందు ఉండాలి. సరిగ్గా వడ్డించడం రాదు, వండడం కూడా రాదు. ఏయ్, నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా, ఎందుకని సౌండ్ పెడుతున్నావు? అదేం లేదండి, సడన్ గా సౌండ్ పెరిగిపోయింది, నేనేం చేయలేదు. నువ్వేది సరిగ్గా చెయ్యో, అదే కదా నా బాధ అంతా. పోయి పని చూసుకో. ఏడమ్మా, బుర్ర పని చేయట్లేదా? చూసుకోవడం తెలియదు ఏంటి మీకు? ఏంటి గొడవ, ఏమైంది? ఈయనంటే ఇప్పుడు వచ్చారు, నన్ను ఏమంటారో ఏంటో. మీ ఆవిడ బైక్ పార్క్ చేస్తూ పక్కన ఉన్న బండి కుదేసిందండి. సర్లేండి, తనదో చూసుకోలేనట్టుంది, నేను చేయిస్తాను, మీరేం కంగారు పడకండి. సరే అండి, రేపు ఉదయం షాప్లో కలుద్దాం. సరేనండి. ఇంకోసారి ప్రతి చిన్న విషయానికి నీ మీద కోపం తెచ్చుకోను. ఐఎమ్ సారీ. సరే అండి. వాడేంటి నీకు సారీ చెప్తున్నాడని ఆలోచిస్తున్నావా? అవునత్తయ్య. రే,
ఎందుకురా మాట మాటకి అమ్మాయి మీద అంత కోపడుతున్నావు? దాన్ని చూస్తుంటేనే నాకు కోపం వస్తుందమ్మా. నువ్వు కోపడుతున్నావు, తిరిగి తను నీ మీద కోపడట్లేదు. ఎందుకు తెలుసా? నేనంటే భయం కాబట్టి. అది భయం కాదు, మొగుడు మీద పెళ్ళానుకున్న ప్రేమ. తను తిరిగి కోపడాలంటే ఒక్క నిమిషం పట్టదు. తను అలా చేయడం లేదంటే అర్థం చేసుకో. మీ ఇద్దరు ఉండేటప్పుడు నువ్వు తను నిన్నన్నా భరాయిస్తుంది. అదే మూడో వ్యక్తి దగ్గర నీ భార్యను తక్కువ చేసి మాట్లాడావనుకో, తను బాధపడుతుంది. ఇంకొకసారి కానీ ఎవరి ముందైనా తను తిడితే మాత్రం తను ఊరుకుంటుందేమో కానీ నేను మాత్రం ఊరుకోను. గుర్తుపెట్టుకో. సరేనమ్మా. థ్యాంక్స్ అత్తమ్మ.